హాయ్ అండి, వెల్కమ్ టు నిహారి బ్లాగ్స్. నేను మీ నిహారిక. అందరు బాగున్నారా? ఈరోజు మీకు మా విలేజ్లో ఉండే ఏకైక డాబా అనమాట. అది కూడా రీసెంట్ 2 years బ్యాక్ కట్టారు. వాళ్ళ హోమ్ టూర్ చూపిస్తాను. ఎవరో కాదండి, మా ఆయన వాళ్ళ మేనత్త, అంటే నాకు పెదమ్మ. మా ఇంటి ఎదురుగానే ఉంటారు. ఇదే మా పెదమ్మ వాళ్ళ ఇల్లు. బయట నుంచి అయితే మా ఊర్లో ఉండేదే 10 houses అండి. అన్ని కూడా మాక్సిమం షీట్స్ తోనే ఉంటుంది. ఇంతకుముందు పెదమ్మ వాళ్ళ ఇల్లు కూడా షీట్స్ తోనే ఉండేది. దాన్ని కొంచెం మట్టి చాలా ట్రక్కులు తోలిచ్చి పైకి లేపి ఇల్లు కట్టారు. ఈ ఇల్లుని ఒకే ఒక పిల్లర్ వేసి కట్టారు అనమాట. స్లాబ్ అయితే ఒక 5 అంకనాస్లో వేసారు. రండి రండి, లిఖితాను అమ్మమ్మ ఇల్లు చూపిస్తాడు. సిగ్గమ్మ మా ఊర్లో. ఇలా ఇంట్లోకి ఎంటర్ అవగానే గ్రిల్స్ తోటి ఒక బయట గేట్ ఉంటుంది, తర్వాత మెయిన్ డోర్. ఇంట్లోకి వెళ్ళగానే ఒక చిన్న హాల్, లోపల ఒక దేవుడు రూమ్. ఇక్కడే టీవీ పెట్టారు. ఆ కింద కొంచెం ఈ మధ్య ప్లైవుడ్ తోటి వర్క్ చేయించారు లోపల షెల్ఫ్స్ కి. బెడ్రూమ్ లో ఇక్కడ దేవుడి రూమ్ లో కూడా ఒక స్లాబ్ లాగా వేసారు అనమాట, దేవుడు ఫొటోస్ పెట్టడానికి. ఇవిడే మా పెదమ్మ. అండ్ ఇక్కడ ఈ ఫొటోస్ లో ఉన్నారు కదా, మా పెళ్లి ఫోటో, మా అక్క మా బావ ఉన్నారు. వీడు మా లిక్కి, ఇది మా జేసిదక్క, ఇది మా పెళ్లి ఫోటో. ఇది దేవుడు రూమ్. మా పెదమ్మ చూడండి, రోజు పూజ చేసుకుంటే. మా పెద్ద నాన్న, మా పెద్ద నాన్న చెప్పు. నేను బాగలేదు బాగున్నా వీడియో పాత వంట ఏదైనా మా పెదమ్మతో వంటలు చేసి చూపిస్తాను నేను. మా పెద్దమ్మ పెద్ద అప్పట్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది పెదమ్మ ఒకసారి చెప్పి. చూసారా, అప్పుడు హీరో ఇలాగా ఉంది. చూసారు కదా, మా పెదమ్మ చాలా బాగుంది కదా పెళ్ళప్పుడు. అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ లో రీసెంట్ గా ఈ కాట్ తెచ్చారు, టేక్ వుడ్ తోటి. మంచి డిజైనింగ్ చాలా బాగుంది, సెలెక్ట్ చేసింది మా అక్కే అనమాట. అండ్ ఇక్కడ నీకు చెప్పాను కదా, షెల్ఫ్స్ కి ప్లైవుడ్ వర్క్ చేయించారని, అది. అండ్ ఈ ఫోటో వచ్చేసి మా లిఖితది గ్రాడ్యుయేషన్ డే అప్పుడు. ఇంకా అందరిలో ఉండేలాగే అండి, ఈ సన్సెట్ పైన కొన్ని సామాన్లు అన్నీ ఉన్నాయి అనమాట. అండ్ ఈ కార్డ్ తేవడం వల్ల మంచాలన్నీ ఎత్తి పెట్టారు. ఒక 2 ఉన్నాయి అనమాట, నవ్వారు మంచాలు. హాల్లో విండో పైన ఒక క్లాక్ పెట్టారు, బాగుంది కదా. అండ్ మెయిన్ డోర్ కి ఎదురుగానే కిచెన్ ఉంటది. దీనికి డోర్ ఏం లేదండి. మా పెదమ్మ బాబా భక్తురాలు, బాబా ఫోటో పెట్టింది అక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ అండ్ కిచెన్ లో సామాన్లు అన్ని మామూలు స్టీల్ సామాన్ అండి. వీళ్ళు తరతరాల నుంచి దాచుకున్న సామాన్ అంతా అలా ఉంటాయి. మా పెదమ్మ అంటే మామూలు కొలాయి నీళ్ళకి చిన్న మోటార్ పెట్టించుకుంది, ట్యాంక్ లోకి వాటర్ వెళ్తాయి. సో ఇక్కడ షింక్ కూడా పెట్టించుకుంది, డిష్ వాషింగ్ అవంతా ఇక్కడే చేసుకోవచ్చు మనం. ఇల్లు అయితే చాలా నీట్ గా కట్టించుకుంది. ఈ అంటే 2 years అయింది కదా, అంటే ఈ ఊర్లోకి చాలా బాగా కట్టించుకుంది అనమాట. అండ్ ఈ రూమ్ వచ్చేసి స్టెప్స్ కింద కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే అది రూమ్ లా వేసారు. ప్రస్తుతానికి అయితే కోళ్ళు ఏమన్నా గుడ్లు పెట్టావు అక్కడికి వెళ్తుంటే. అండ్ నెక్స్ట్ మీకు బాత్రూమ్ చూపిస్తాను. బాత్రూమ్ అయితే ఓల్డ్ అలానే ఉంచేసి కొంచెం టైల్స్ అవి వేసి రీమోడలింగ్ చేశారు. కొంచెం పైకి లేపారు గోడలు. అప్పుడు కూడా ఇక్కడ వాష్రూమ్ ఇటు సైడ్ బయటకు కొంచెం చిన్న రూమ్ లా ఉండేది. ఈ వాష్రూమ్ కి బయట ఇంకొక చిన్న రూమ్ లాగా ఉంది కదా, అక్కడ కోళ్ళు ఉంటాయని చెప్పేదా. ఇక్కడైతే ఒక కుళాయి కనిపిస్తుంది కదా, అది వచ్చేసి వాషింగ్ మిషన్ పాయింట్ అనమాట. ఫ్యూచర్ లో వాషింగ్ మిషన్ తీసుకుంటే అక్కడ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక సపోటా చెట్టు అండ్ మామిడి చెట్టు ఉంటది. ఇది ఫస్ట్ నుంచి ఉన్న చెట్లే ఇవైతే మాత్రం. అక్కడ కోళ్ళకి కొంచెం పందిర్లాగా వేసారు అనమాట రేకులతోటి. సపోటా చెట్టుకైతే మాత్రం చాలా కాయలు కాస్తాయి, ఇప్పుడు కూడా పోతుంది. అండ్ మ్యాంగో చెట్టు అయితే మాత్రం కొన్ని కాయలే కాసాయి లాస్ట్ ఇయర్, అంత ముందు ఇయర్ బాగా కాసాయంట. అండ్ నెక్స్ట్ మీకు గార్డెన్ మొత్తం చూపిస్తాను. ఈ ప్రహరీకి సైడ్ వచ్చేసి వాటర్ యాపిల్ ఉంది, ఇది కూడా సమ్మర్ లో మంచిగా కాయలు వస్తాయి అనమాట. ఇక్కడ చూసారు కదా, ఈ బేసిల్వి సీడ్స్ వేస్తే చాలా చెట్లు వచ్చాయి, మొత్తం గార్డెన్ అంతా అవే వచ్చాయి. గులాబీ పువ్వులు దగ్గర నుంచి తీసి ఇది మా పెద్దమ్మ వాళ్ళు. ఏంటి లిక్విడ్ తొట్లు వేసుకొచ్చుకుంటాం ముళ్ళు. ఈ తొట్లు ఎందుకు ఇక్కడ పెట్టారు అక్క మధ్యలో? కాదు, తామర పూలు వేయచ్చు కదా, అది కొంచెం అది వేసి నీళ్ళు వేసి. ఆ చెట్టు నచ్చింది నాకు బాగా. అదేం చెట్టు పేరు? పూలు పూస్తుంది. గన్నేరు చెట్టు. గన్నేరు చెట్టు అదా?
అదొక కొమ్మ తీసుకెళ్తాను. అది పైకి వెళ్తుందా లేకపోతే కింద అట్లా వస్తుందా? అంతే, అట్లా పైకి వెళ్తుంది. సరే, ఇదేం మామిడి చెట్టు? ఇది బేనీషా. ఇది బేనీషా బంగినపల్లి మామిడి చెట్టు. ఇక్కడ బేనీసాలు అంటే అవే కదా. ఇది ఇది బత్తాయి చెట్టు. ఇది ఆరెంజ్ ఫ్రూట్. ఆరెంజ్ ఫ్రూట్. ఇది వచ్చి అది బత్తాయి కాదు, ఫ్రూట్ లైమ్. ఫ్రూట్ నిమ్మ అంటే ఫ్రూట్ జ్యూస్ చేసుకోవచ్చు, తీయగా ఉంటుంది నిమ్మకాయ, పొల్లంగా వండుకుంటా. ఇది నిమ్మ చెట్టు. దీనికి ముళ్ళు రావైతే తక్కువ. దీనికి ముళ్ళు ఉన్నాయి. అంటే ఇది ఆ పక్కనే అది నారదబ్బకాయ అనుకుంటా, ఊరగాయ నిమ్మకాయ. ఆ పక్క జామ చెట్టు ఉంది. అదంతా దొండకాయ చెట్టా? గడ్డంతా క్లీన్ చేయించారు. గార్డెన్ అంతా ఒకవి. ఎన్ని మామిడి చెట్లు ఉన్నాయి మొత్తం? 2. అదే మామిడి చెట్లు లెక్కి. అది కొబ్బరి. ఈ పక్కన అవి 2. ఇది కరివేపాకు చెట్టు. దానిమ్మ చెట్టు. ఇంతకు ముందుగానే ఉంటే ఆలవాల గడ్డలు, వాటి కోసం. కోళ్ళు పోతాయండి అక్కడ. డ్రాగన్ ఫ్రూట్ వచ్చినప్పుడు అవునక్క, ఇదేమో రాలా ఎక్కువ. నీడుండే చోట వేస్తే బాగా వస్తుంది. అప్పుడు దానికి ఎప్పుడు వాటర్ ఉండాలి. అల్లుకున్నంత ప్రాసెస్ ఎడక్క తీసానక్క. అవి ఇంకొక 4 రోజులకు వచ్చేస్తాయి అక్క. వీడియో తీస్తా. నాన్న ఎక్కడికి వెళ్ళాడు? ఇంటి లోపలికి. ఈ చెట్టు ఎన్ని సంవత్సరాలు అయింది? అయిపోయింది అక్క, ఒక 5 సంవత్సరాల పైన అవుతాం. అవునా? ఇల్లు గట్ట 2 సంవత్సరాలు అయింది. అంతకు ముందు నిన్న మా పెళ్ళైనప్పటికి దీనికి 1 సంవత్సరమా? అంతే. అది సపోటా చెట్టు. అది కూడా అంతేనా? గార్డెన్ అంతా చూసారు కదా, మీకు ఎలా అనిపించింది నాకు కమెంట్ చేయండి. ఈ ప్రహరీ గోడకు అవతలు ఉండే ప్లాంట్స్ వచ్చేసి ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు వేశారు. ఈ సపోటా చెట్టు, మామిడి చెట్టు మాత్రం 5 years నుంచి ఉన్నాయి. వాడు లిఖిత్ చెప్పాడు కదా. లిఖిత్ వచ్చేసి మా అక్క కొడుకు అండ్ మా పెద్దమ్మ కూతురే. అంటే అంతా మేము మా అక్కని మా పెద్ద మామయ్య వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు, మా బావగారికి. సో అలాగా అందరు రిలేషన్స్ ఇక్కడే ఉంటారు మా ఊర్లో. మీకు త్వరలోనే మా విలేజ్ టూర్ కూడా చూపిస్తాను, చూడండి, చాలా బాగుంటది. అండ్ ఇక్కడ కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తున్నాను.
చూసారు కదా పిక్స్ అన్ని, ఇవి వచ్చేసి మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. మా అక్క వాళ్ళ పెళ్లి ఫొటోస్ అన్ని యాడ్ చేశాను. అండ్ మా మామయ్య వాళ్ళు వచ్చేసి 4 మెంబర్స్. మా పెద్ద మమ్మీ చనిపోయారు, ఇంకా 2 పెద్దమ్మలు, మా మామయ్య లాస్ట్ అందరికంటే. ఇక్కడ మా అత్తమ్మ అప్పుడు ఏజ్ లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, ఇంకా అమ్మమ్మలు నానమ్మలు అందరి ఫొటోస్ ఉన్నాయి. డీటెయిల్గా చెప్దాం అనుకున్నా కానీ లెంత్ అయిపోద్దని చెప్పలేదండి. హోమ్ టూర్ అండ్ గార్డెన్ టూర్ ఎలా ఉందో నాకు ఒక కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.